హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు అందరికీ ఇష్టమైన చక్కగా పానీపూరి చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఏంటంటే అండి, అందరికి ఇష్టమైన పానీపూరి ఏంటంటే మనం కొంచెం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దానికోసం ఏంటంటే బొంబాయి రవ్వ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ కప్పుతో అయితే నేను 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వకి మనం ఇప్పుడు హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి అండి, నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, గోధుమ పిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇదిగోండి, వంట సోడా తెలుసు కదా, ఇదైతే కొంచెం ఒక పించ్ అనమాట. కనిపిస్తుంది కదా మీకు, చూసారు కదా, కొంచెం ఇట్లా ఇది వేస్తే బాగుంటుందండి, వేయండి. ఇప్పుడు దీనికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఉప్మా రవ్వ అనేది కొంచెం వాటర్లో ఉన్న తర్వాత అండి ఉబ్బుతుంది అనమాట. సో కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి. అలానే ఒకేసారి ఎక్కువ పోసుకున్నారనుకోండి, పిండి అంతా కూడా లూజ్గా అయిపోతుంది, మన పూరీలు రావన్నమాట. ముందైతే బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ అయితే పెట్టాలి. మంచిగా బాగా కలిపేసుకోవాలండి, ఉండలు అనేది ఏం లేకుండా. ఇవ్వండి, ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇట్లా చేసిన వలన ఇంత లిక్విడ్గా ఉంది, వస్తుందా అని అనుకోవద్దండి, వస్తుంది. కొంచెం సేపు ఆగితే ఇది కొంచెం గట్టిగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఒక 10 నిమిషాలు వదిలేస్తే. ఇదిగోండి, ఇట్లా పెట్టేద్దాం. కాసేపు మనం చక్కగా ఒక ప్లేట్ పెట్టేద్దామండి ఫస్ట్. తర్వాత అయితే ఆరిపోకుండా ఒక తడి క్లాత్, చక్కగా వాటర్ లేనిది పిండి వేసుకున్న తడి క్లాత్ అయితే పెట్టేసేయాలన్నమాట పూరీలు చేసుకునేటప్పుడు. ఇదిగోండి, దీని మీద అయితే ఒక కాటన్ క్లాత్ తడిపిందండి, శుభ్రంగా వాటర్ అన్ని పిండేసిన క్లాత్ అయితే మీరు వేసేసుకోండి. పలుచగున్నది వేయండి మ్యాక్సిమము. ఇదిగోండి, తడి క్లాత్ వేయమని చెప్పా కదా, చూసారు కదా. దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. మళ్ళీ మనం వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనము ఈ పిండిని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా పిండి కలవాలంటే ఎప్పుడైనా దీంతో మనం మద్దన చేసుకోవాలి, అప్పుడు పిండి బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం పూరి చేసుకుందాం. మనం మామూలు చపాతీ ఎలా చేసుకుంటాం అలాగేనండి, చూపిస్తా. ఇదిగోండి, ఇట్లా చపాతీ లాగా చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మందం కాకుండా, కొంచెం పలచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. దీని అయితే ఏంటంటే మన ఇంట్లో ఏదన్నా ఇట్లాంటివి ఉంటే మోల్డ్స్, వాటితో చేసుకోండి. లేదంటే కనుక మీ దగ్గర గ్లాస్ ఉంటుంది, చిన్న గిన్నెలు కూడా ఉంటాయి కదా, వాటితో కూడా మనం ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చక్కగా మనం ఇలా వీటిని ఎన్ని పూరీలు అంటే అన్ని పూరీలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా మనం చేసుకున్నాక ఇదంతా వచ్చేస్తుంది అనమాట. నెమ్మదిగా మనం ఈ చిన్న పూరీలన్నీ కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా చిన్న చిన్న పూరీల్ని చేసుకున్నామండి. దీనిపైన అయితే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా తడి క్లాత్, అది పిండి ఆరకుండా అయితే వేసుకోవాలండి, అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇదిగోండి, ఇట్లా తడి క్లాత్ వేసి ఉంచా అనమాట. మనం ఇట్లా చక్కగా రౌండ్ చేసుకునే అన్నీ కూడా, చూసారు కదా. ఇదిగోండి, ఇప్పుడు మన చిన్న చిన్న పూరీల్ని చక్కగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. దానికి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము పానీపూరీల్ని చక్కగా వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేసుకోవాలండి. స్టవ్ కూడా మనం సిమ్లో పెట్టుకోవాలి. ఒకటి వేసిన తర్వాత ఇంకొకటి అనమాట. అన్నీ వేస్తే మళ్ళీ మిక్స్ అయిపోతే బాగుండదు అనమాట. చూడండి, చక్కగా అట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేసుకోవాలన్నమాట. అట్లా అన్నీ వేయించేసుకోవాలండి. ఇవ్వండి మన పూరీలు అనమాట. చెప్పా కదా కొంచెం చిన్న సైజ్ చేశానని చెప్పేసి అండి. కొన్ని అయితే బాగానే వచ్చినాయి, కొన్ని కొంచెం షేప్ అవుట్ అయినాయి అంతే. ఇవ్వండి, చూడండి, క్రిస్పీగా మంచిగా వచ్చింది అనమాట. పానీపూరి చేసుకుని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు దీనికి ఏంటంటే అండి, వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట ఇది. అలాగే బఠానీలు అండి, ఇవేంటంటే చక్కగా నైట్ అంతా నానబెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఉడికించుకున్నాను కుక్కర్లో. ఇదిగోండి, ఇది పొటాటో అనమాట. పొటాటో ఒక 4 పొటాటోలని చక్కగా, మన బంగాళదుంపలండి, చక్కగా కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేసి ఉడికిచ్చాను. ఉడికిచ్చిన తర్వాత ఏంటంటే నా చెయ్యితో ఇట్లా మొత్తం కొంచెం స్మాష్ చేశాను అనమాట. ఇప్పుడు మనం వాటర్ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. చింతపండు గుజ్జు కూడా వాటర్ కోసం అండి. అయితే దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్. చక్కగా ఇవన్నీ వేసుకొని, సో అందులో ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి, కొత్తిమీర అయితే ఇలా కాడలతో వేసుకుంటున్నానండి. నేను ఏది చేసినా కొంచెం కాడలు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట, కొంచెం బాగుంటుంది. అలాగే పుదీనా అండి, పుదీనా కూడా వేస్తున్నాను. చూడండి, చక్కగా కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం అండి, అల్లం ఇంత ఇంచు అనమాట. దీన్ని 2 పీసెస్గా చేసుకొని వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా అండి. పచ్చిమిర్చి కూడా ఏంటంటే కొంచెం మనకి పచ్చిదనం అది కావాలి అనుకున్న వాళ్ళైతే మొత్తం మీరు పచ్చిమిర్చి వేసేసుకోండి. లేదంటే ఇదిగోండి, లేదంటే ఇది వేసేసి కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు అనమాట. నేనైతే ఇలా
ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి ఇవి. ఒకటి తగ్గించినా పర్లేదనమాట. ఒక 3 అయితే వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్ అయితే నేను ఇంత వేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇట్లా మిక్సీ పట్టేసాననమాట. చూసారు కదా! బాగా చాలా మెత్తగా పట్టేసానండి. మీరు ఇంకా మరి కొంచెం తొలకలుగా అట్లా ఉంటదనుకుంటే గనక మీరు స్ట్రెయిన్ చేసుకోండి. నేనైతే ఇలానే మిక్స్ చేస్తాను. ఎందుకంటే తినేటప్పుడు బావుంటుందనమాట. లేదంటే గనక మీరు వడకట్టేసుకొని మన ఇంట్లో ఉంటాయి గదా! టీ జాలి గాని ఏదన్నా అలాంటి వాటితో వడకట్టేసుకొని తీసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేసుకోవటం చూద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నా అండి. మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ముందుగా మెత్తగా రుబ్బి పెట్టుకున్నాం గదా! ఈ పేస్ట్ అయితే మనము ఈ బౌల్‌లో వేసేసుకోవాలండి. ఇవి వేసాం గదండీ! ఇప్పుడు మనకి వాటర్ అనమాట. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే మనం వేసుకోవాలి. దగ్గర దగ్గర ఒక 2 గ్లాసెస్ అట్లా పడతాయండి. ఇదిగోండి మంచిగా భలే స్మెల్ వస్తుందండి కలుపుతుంటేనే. పానీ చూసారు కదా! ఇప్పుడు దీనికేంటంటే ముందు చింతపండు రసం మనము గుజ్జు పెట్టేసుకున్నాం గదండీ! ఇదైతే మనము దీనికి వేసేయాలనమాట. ఇందులో మనం మిక్స్ చేసుకోవాలండి. కలిపామండి. కలిపిన తర్వాత ఇప్పుడేంటంటే మనం దీనికి కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలనమాట. డిఫరెంట్‌గా కావాలనుకున్నోళ్ళైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ అయితే మిరియాల పౌడరు. అలాగే చాట్ మసాలా అండి. చాట్ మసాలా కూడా మనకు దొరుకుతుంది కదా! చక్కగా షాప్స్‌లో. ఆ చాట్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట. వేసాక ఇవన్నీ మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ ఏసుకోవాలండి. ఈ వాటర్‌లో సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. మన పానీ అయితే రెడీ అయిపోయిందండి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు స్టఫింగ్ కోసం చూసుకోవాలి కదా! అది చూపిస్తాను ప్రాసెస్. స్టఫింగ్‌కి చేస్తున్నా అని చెప్పా కదండీ! మన పానీపూరిలో పెట్టుకుంటానికి. సో, ఏంటంటే కొంచెం మనము ఈ పొటాటోని కూడా మనం మిక్సీ వేసుకోవాలనమాట. అప్పుడు బావుంటది. కొంచెమే వేసుకోవాలండి. మిగిలింది ఇలా పెట్టేసుకోవాలి. అలాగే బఠానీ కూడా కొంచెం మనం మిక్సీ వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం మంచి టేస్ట్ రావాలంటే మీ ఇష్టం అండి ఆప్షనల్. నేనైతే ఇదిగోండి కొంచెం శనగలు కూడా వేసుకుంటున్నాను. ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న శనగలు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో మనం ఏమి యాడ్ చేయట్లేదు. ఒకవేళ కొంచెం టేస్ట్ రావాలంటే ఇందులో కొంచెం లైట్‌గా సాల్ట్, లైట్‌గా కారం వేసుకుంటే మన పానీపూరి కొంచెం మధ్యలో పెట్టుకొని తినేటప్పుడు బావుంటుందనమాట. ఎటు అన్నిట్లో వేస్తాం కాబట్టి మిక్స్ అయిపోతది. కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం. మిగిలిన ఆ రాని కూడా అన్నీ కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఏం అవసరం లేదండి. మిక్సీ వేసుకున్నా సరిపోతుంది. ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దాం. ఇదిగోండి చక్కగా మిక్సీ అయిపోయిందనమాట. మిక్సీ మెత్తగా చేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. ఇదిగోండి స్టఫింగ్‌కి మిక్సీ వేసుకున్నాం కదా! అదంతా కూడా ఒక బౌల్‌లో తీసేసుకున్నాం. అలాగే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా మనము చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలనమాట. బావుంటది. ఇగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం ధనియాల పౌడరు, అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం అండి వేసినట్టు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని, అలాగే చాట్ మసాలా కొంచెం అండి, రుచికి సరిపడేంత బ్లాక్ సాల్ట్ అనమాట కొంచెం వేసి వేసినట్టు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మంచిగా చూడండి ఈ మిక్స్ అంతా కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మన పానీపూరికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవ్వండి మన పూరీలు ఇంకిప్పుడు చక్కగా తినేసేయటం అండి. ఎలానో చూద్దాం వచ్చేసేయండి. చక్కగా ఎంజాయ్ చేద్దాం మన పానీపూరి. ఇదిగోండి ఫస్ట్ మనం పానీకి పూలు పెట్టుకోవాలి కదా, పెట్టేసి మీరు ఇంకా టేస్ట్ కావాలంటే ఈ స్టఫింగ్ పెట్టుకున్నాక చక్కగా ఇందులో కొంచెం టమాటాస్ వేసుకోండి. అలాగే ఆనియన్స్, ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ ఏదైనా కొంచెం కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని కొన్ని వాటర్ అండి నిజంగా పర్ఫెక్ట్గా వచ్చిందండి పానీపూరి. ఇట్లా వేసేసుకొని తినేయటమే. ఇంట్లోనే అండి మన బయట పానీపూరి దొరుకుతుంది కదా, అదే టేస్ట్ అలా వచ్చే విధంగా అండి సూపర్ టేస్ట్తో అయితే రెడీ చేశాను. సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.